కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూను ఇంత వివాదం బాబు ఎందుకు చేస్తున్నారు? భక్తుల మనోభావాలను దెబ్బకొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా? పరమ పవిత్రమైన శ్రీనివాసుని లడ్డీని రాజకీయాల్లోకి ఎందుకు లాగారు? తన తప్పులను 100 రోజుల పాలనను దాచిపెట్టేందుకే బాబు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారా? తిరుమల లడ్డూ విషయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న విష ప్రచారం వెనుక భారీ రాజకీయ కుట్ర ఉందా? పశువుల కొవ్వు కలిపారని ఎన్డీడీబీ రిపోర్టులో అసలు ఉందా? రిపోర్టులో లేని విషయాన్ని బాబు ఎందుకు వివాదం చేస్తున్నారు? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని తేల్చేందుకు నెయ్యి శాంపుల్ గుజరాత్కే ఎందుకు పంపించారు? హైదరాబాద్లో ఎఫ్ఎస్ఏ, ఎన్ఐఎన్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నప్పటికీ ఎందుకు గుజరాత్కే పంపారు? పశువుల కొవ్వు కలిపారా లేదా అని తేల్చే బౌడోయిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినా ఎందుకు రాద్ధాంతం? పశువుల కొవ్వు లేదని ఎన్డీడీబీ తేల్చినా పశువుల కొవ్వు ఉందంటూ ఎందుకు ఈ వక్రభాష్యాలు? కల్తీ నెయ్యి వెనక్కి పంపామని ఈవు అంటుంటే లడ్డూలో కలిపేశామని బాబు ఎందుకు అంటున్నారు? పరస్పర విరుద్ధ వ్యాఖ్యల వెనుక కుట్ర దాగుందా? తప్పు చేసిందెవరు? పాపానికి ఒడిగట్టిందెవరు? సిబిఐ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? సిట్ వేస్తానంటూ ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్వేయడంతో యానిమల్ ఫ్యాట్ బాబు మెడకు చుట్టుకుందా? వైవి సుబ్బారెడ్డి సైతం సుప్రీంను ఆశ్రయించడంతో కొవ్వు ఇష్యూ లాక్కోలేక పీక్కోలేక బాబు సతమతమవుతున్నారా? చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా పవన్ను రంగంలోకి దింపారా? దళితుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి, డాన్సర్పై జనసేన నేత లైంగిక దాడి, త్రివిక్రమ్పై పూనం కౌర్ ఆరోపణలు, వరద సాయంలో విఫలం, 100 రోజుల పాలనలో ఘోర వైఫల్యం నుంచి తప్పించుకోవడానికే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారా? తనకు తక్కువ ధరకే భూములు కట్టబెట్టిన లింగమనేని గుడికి పబ్లిసిటీ కోసం పవన్ ప్రయత్నిస్తున్నారా? అసలు ఏ పురాణాల్లో అయినా, ఏ ఆగమ శాస్త్రమైనా ఇలాంటి పొలిటికల్ ప్రాయశ్చిత్త దీక్షల్లో ఉన్నాయా? అసలు బాబు ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమలలో ఏం జరిగింది? జూన్, జూలై 2 నెలలు మాత్రమే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేశామంటోంది. అసలు వివాదం మొదలైనప్పటి నుంచి ఏం జరిగిందో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జూలై 17న ఏఆర్ డైరీ నెయ్యి శాంపుల్స్ ఎన్డీడీబీ ల్యాబ్కు పంపారు. జూలై 23న ఎన్డీడీబీ నుంచి టీటీడీకి రిపోర్ట్ వచ్చింది. జూలై 23న ఏఆర్ కంపెనీ నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ గుర్తించామని ఈవో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సెప్టెంబర్ 18న అంటే దాదాపు 2 నెలల సమయం గడుస్తుండగా సెప్టెంబర్ 18న తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు అన్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 19న టీడీపీ ఆఫీసులో ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టు బయటకు విడుదల చేశారు. ఆ మరుసటి రోజున అంటే సెప్టెంబర్ 20న బాబును సమర్థిస్తూ అవును యానిమల్ ఫ్యాట్ గుర్తించామని ఈవో అన్నారు. సెప్టెంబర్ 20న ఏఆర్ కంపెనీ స్పందిస్తూ జూన్, జూలై నెలల్లో మాత్రమే నెయ్యి సప్లై చేశామని చెప్పింది. ఇక సెప్టెంబర్ 21న కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని ఈవో స్పష్టం చేశారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22న నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్లలేదు, లడ్డూల్లో కలిపేశారని చంద్రబాబు అన్నారు. అంతేకాదు సెప్టెంబర్ 22న ఏఆర్ కంపెనీ జూన్, జూలైలో మాత్రమే సప్లై చేసిందని చంద్రబాబు సైతం ధృవీకరించారు. ఇక సెప్టెంబర్ 22న తిరుమల శ్రీవారిని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని ప్రధానికి జగన్ లేఖ రాశారు. సెప్టెంబర్ 22న ఏ ధైర్యంతో నాపై ప్రధానికి లేఖ రాస్తావంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సెప్టెంబర్ 23 అంటే ఈ రోజున బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంలో పిల్లివేయగా వైవి సుబ్బారెడ్డి సైతం కోర్టును ఆశ్రయించారు. ఇందులో మొత్తం వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న దాని ప్రకారం చూస్తే జూన్ 12 నుంచి ఆ సంస్థ ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేస్తోందని, జూలై 17న శాంపుల్ తీసుకున్నారని, జూలై 23న ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్ వచ్చిందని వాళ్లే చెబుతున్నారు. ఇటు ఈవో గారేమో ఆ శాంపుల్స్ వచ్చిన తర్వాత వాటిని రిపోర్టుకు పంపిన తర్వాత, ల్యాబ్ టెస్ట్కి పంపిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి కల్తీ అని తేలిన తర్వాత, అడల్ట్రేషన్ అని తేలిన తర్వాత దాన్ని వెనక్కి పంపేశామని ఈవో అంటున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క డ్రాప్ కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఈవో గారు కరెక్ట్గానే చెప్పారు, వెనక్కి 4 ట్రక్కుల్ని వెనక్కి పంపామని. వెంటనే మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు వాటిని లోపలికి పంపించేశాము, లడ్డూల్లో కలిపేశాము అని అంటున్నారు. తప్పెవరిది? జూన్ 12 నుంచి వాళ్ళు సరఫరా చేస్తున్నారు. జూలై 23న అది కల్తీ అని తేలిందని అంటున్నారు ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం. ఆ తర్వాత వెనక్కి పంపేశామని ఈవో గారు అంటున్నారు. లేదు లేదు కలిపేశామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు.
ఎవరు తప్పు చేశారు, ఎవరు పాపానికి ఒడిగట్టారు, ఎవరు శిక్ష అనుభవించాలి? రైట్, మొత్తం వివాదం ఇప్పుడు ఈవో చుట్టూ, సీఎం చుట్టూ తిరుగుతోంది. ఒకరేమో ఆ నెయ్యిని వాడలేదు, తిరిగి పంపించేసామంటున్నారు. ఈవో మాటల్ని కూడా కాదని చంద్రబాబు నాయుడు గారేమో లేదు దాన్ని మేము వాడేశాము, ఏదైతే కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటున్నామో దాన్నే తీసుకెళ్లి లడ్డూల్లో వాడేశాము, మేము ఖచ్చితంగా వాడేశామని ఆయనే చెప్తున్నారు. ఫస్ట్ ఒకసారి ఈవో గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఒకసారి విందాం ప్లీజ్. 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్స్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024, 23/7/2024 రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు. అదే అలాగే ఉంచండి ఒకసారి. నాయుడుస్ తిరుపతి లడ్డూ క్లెయిమ్ అండర్ స్క్రూట్నీ, అడల్టరేటెడ్ ఘీ అరైవ్డ్ ఇన్ జులై, నెవర్ యూజ్డ్ సేస్ టీటీడీ. ఈవో గారు ఒక నేషనల్ మీడియాకి, ప్రింట్ మీడియాకి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఇది యాజ్ పర్ రూల్ కాదు, అసలు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఆ సిస్టమ్ ప్రకారం ఒక్క డ్రాప్ కూడా టెస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. సో ఆయన కూడా అదే పద్ధతిని అనుసరించారు, టెస్టులకు పంపించారు. కొంత అనుమానం ఉండటంతో ఎన్డీడీబీకి పంపామని అంటున్నారు. అక్కడి నుంచి రిపోర్టు జూలై 23న వచ్చింది. కాబట్టి వాటిని ఏ ట్యాంకర్లో వచ్చిన నెయ్యి అనే అనుమానం ఉందో వాటిని తిరిగి వెనక్కి పంపేశామని ఈవో గారు చెప్తున్నారు. ఏది జరిగినా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగింది. లేదు దాన్ని లోపలికి పంపించేశారు, ఎవరు చెప్పినా వినకుండా లోపలికి పంపించేశారు. ఎవరు చెప్పినా వినకుండా ఎవరు పంపించారు? ఈవో పంపించారా? అధికారులు పంపించారా? ఎవరు పంపించారు? చంద్రబాబు నాయుడు గారే కాల్ చేసి లోపలికి పంపించమని చెప్పారా? రకరకాల అనుమానాలు వస్తాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బయట ప్లే చేయండి. లేదు బలవంతంగా లోపలికి పంపించి, పోర్టులోకి పంపించి కలిపేశారు అని అంటున్నారు. ఎవరు పంపించారు? మీ ప్రభుత్వ హయాంలో, మీ ఈవో ఆధ్వర్యంలో వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంటే ఎవరు బలవంతంగా లోపలికి పంపారన్నది తేలాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ ప్లే చేయండి ప్లీజ్. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్స్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024, 23/7/2024 రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు. రైట్, ప్రసాద్ గారు మనతో పాటు ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. పరిచయ కార్యక్రమం సీనియర్ అనలిస్ట్. అలాగే కోటంరాజు వెంకటేశ్వర శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. మరి కాసేపటి మనతో పాటు జాయిన్ అవుతారు కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. ప్రసాద్ గారు, ఇక్కడేమో ఈవో అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం అవి వాడకూడదు, ఒక్క డ్రాప్ కూడా టెస్ట్ చేయకుండా లోపలికి పంపించకూడదు. కాబట్టి ఆయన టెస్ట్ చేసిన తర్వాత, ఎన్డీడీబీ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత తిరిగి వెనక్కి పంపేశాం అని అంటున్నారు. అలాగే పంపించాలి ఖచ్చితంగా, లోపలికి వెళ్ళే అవకాశమే లేదు, వెళ్ళకూడదు. అలా చేస్తే నేరం, పాపం, వాళ్ళకి శిక్ష తప్పదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే లోపలికి వెళ్ళిపోయింది, చెప్పినా వినలేదు అని అంటున్నారు. ఎలా చూడాలి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, 2 విషయాలు ఇక్కడ మీరు గమనిస్తే ద కాంట్రడిక్షన్ అంటారు దీన్ని. ఈవో వర్సెస్ సీఎం. ఇప్పుడు ఒక మాట నేను చెప్పగలను. ఒక ఉదాహరణకి ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ, లేకపోతే ఈ సుబ్రహ్మణ్యం గారు కానీ, లేకపోతే ఇప్పుడున్న ఈవోల్ శర్మ గారు, ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడతారు, ఇంక్లూడింగ్ శ్యామలరావు గారితో సైతం. మెయిన్ డిస్క్రిషన్ అథారిటీ ఎవరండి? ఉదాహరణకి రెస్పెక్టివ్ ఈవోస్ ఎవరైతే ఉన్నారో, ఈవో ఈజ్ బీన్ అపాయింటెడ్ ఎప్పుడు June 4th కదా శ్యామలరావు గారిని అపాయింట్ చేశారు. అవును కదా. అండ్ జూలైలో ఏఆర్ డైరీకి సంబంధించినవి లోపలికి June 4th కాదు, June 4th మనకి కౌంటింగ్ అయింది. జూలై 12 అప్పటికే కలిశారు, 12 లోపే ఆయన కలిశారు. 12 తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించారు కదా. అవును, అంటే జూన్ ఈజ్ బీన్ అపాయింటెడ్. జూన్లో.
ప్రమాణ స్వీకారం టైంకి అంతా ఆయన ఇప్పుడు ఏఆర్ కంటైనర్ మీద మాట్లాడుతున్నారు, ఏఆర్ సప్లయర్స్ మీద. వాళ్ళు 16 టన్నులు ఇచ్చామని వాళ్ళు డెలిబరేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఈఓ గారు వెసెస్ సీఎం అన్న దగ్గర నేను కాంట్రడిక్షన్ అని చెప్పాను చూడండి. 4 కంటైనర్లు వెనక్కి పంపించామని, ఈయనేమో ముఖ్యమంత్రి కెపాసిటీలో లోపలికి వెళ్ళిపోయి అని మాట్లాడుతున్నారు. మరి ఈఓ దేనికొన్నట్టు? రెండో పాయింట్, ఇప్పుడు ఈఓ గారి కన్నా అక్కడ సూపర్లేటివ్ అథారిటీస్ నాకు ఎవరు లేరు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర బోర్డు అయితే లేదు. గత బోర్డులో పర్చేజింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇంకా ఈ కొత్త ప్రభుత్వం ఎవరికి ఇవ్వలేదు కదా, ఆ టైంలో వైద్యనాథ్ అన్న ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఆయన వైద్యనాథాన్ని బోర్డులో పెట్టుకోవాల్సిందే, ఎవడు అతీతం కాదు. తెలుగుదేశంలో ఉన్నారు, అది అక్కడి నుంచి డిప్లాయిడ్ క్యారెక్టర్. ఇంకోటి మన నెల్లూరు ఎంపీ గారి భార్య, ఆవిడ ఒక పర్చేజింగ్ కమిటీ. ఇప్పుడు పార్థసారథి గారు ఈ క్యాబినెట్లో మినిస్టర్ గారు, ఆయన కూడా పర్చేజింగ్ కమిటీలో ఉన్నారు. వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ పక్క తీద్దాం సార్ కాసేపు. మనం దేవాదాయ శాఖ మంత్రి ఎవరు సార్? ఆనం రామనారాయణ గారే కదా. ఆయన ఇందులో ఒక్కసారైనా ఉన్నాడా, లేదా పక్కెళ్ళి ఎక్స్ట్రా ప్లేయర్లా కూర్చున్నాడు? ఆయన బదులు ఆయన చుట్టపోడు లబోదిబో అని మొత్తుకుంటారు. అందులో ఒక ప్రవచనం ఉంది, మీరు గమనించారా? ఆల్ఫా అన్న దగ్గర ఇప్పుడు కొత్తగా ఆల్ఫా కంపెనీ ఇన్నయ్యి ఉంది దాంట్లో. కరెక్ట్, మీకు అర్థమవుతుందా? ఆయన పెట్టాడు ఆల్ఫా ఉల్ఫా లాంటి సంస్థలకు అన్నింటికి ఇచ్చేశారు ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. అంటే ప్రీ కన్సీవ్డ్ మైండ్ తోను, ప్రీ డిటర్మినేషన్ సిచ్యువేషన్స్ తోను డ్రైవ్ చేస్తున్నారు. మీరు గమనించండి, ఆయన నోట్లోంచి నిజం ఆగదు. ఓకే, టక్కని ప్రవచనం టైప్లో వచ్చేసింది. దానికి నచ్చని దేవాదాయ శాఖ మంత్రి అలిక్ కూర్చున్నాడా, అలక్కుండా కూర్చున్నాడా, నోటంటే మాట రాకుండా కూర్చున్నాడా? ఎందుకు? గత ప్రభుత్వంలో ఆయన అలిగిన ఎమ్మెల్యే. ఓకే, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆయనకి కొట్టొచ్చినట్టు తెలుసు. నోరు జారితే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. రెండోది, మీరు ఈ విషయాలన్నీ గమనిస్తూ ఎన్డీడీబీ గుజరాత్కి పొలవని పంపించేశారు. వెంకయ్యనాయుడు గారు ఒక దేవదూతలా ముందే వెళ్ళారు బొకేలతోనూ. ఆయన ఎవరంటే మన ఆయన పేరు ఎన్డీడీబీ చైర్మన్ గారికి. ఆయన్ని కలిసిన తర్వాత శ్యామలరావు గారు కూడా వెళ్ళారు. శ్యామలరావు వాళ్ళు వచ్చి కలిసారా? ఏదో అవునండి సార్, చైర్మన్ గారితో ములాఖాత్ అయితే అయింది. ఓకే, కలిసినప్పుడు ఈ రిపోర్ట్లు వెళ్ళింది అన్న దగ్గర ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ఒక కాన్స్పిరసీ డ్రైవ్ అవుతుంది అన్నది అర్థమవుతుందా లేదా? ఇది పక్క తెద్దాం. సరే, ఇప్పుడు అంబిగ్యూటీ వెళ్ళాలంటే మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు మీరు మీ సమక్షంలో. రెఫరెన్స్ నెంబర్లు తేడా, సరిదిద్దబడిన రెఫరెన్స్ నెంబర్లో ఎస్ వాల్యూస్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రిషన్ ఇక్కడ హైదరాబాద్లో ఎఫ్ఎస్ఎల్ అలాంటి అత్యుత్త ప్రమాణమైన సంస్థలు ఇక్కడ ఉంటుండగా ఈ ఎన్డీడీబీకి ఎగేసుకుని వెళ్ళడానికి వచ్చిన కష్టం ఏంటి? ఎందుకు అంటే ఇప్పుడు గత ప్రభుత్వం లేకపోతే ఈ ప్రభుత్వం మీరు నిశ్చితంగా గమనిస్తే 3 శాంపిల్స్ తీస్తారు. దాంట్లో ఏదైతే తేడా ఉంటే రిజెక్షన్ అన్నది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ విచ్ ఇస్ బీన్ ఫాలోడ్ బై ద రెస్పెక్ట్ టు టీటీడీ. ఈ టీటీడీ ఆధ్వర్యంలో దేవుని యొక్క కైంకర్యాలు ఏం జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయాలే. ఇవాళ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అఖిలాండం దగ్గర ఒక ప్రమాణం చేశారు. ఇది తిరుమల హిస్టరీలో ఎవడో ఇప్పటిదాకా అలా ప్రమాణం చేయలేదు. రెండోది, చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు, పంపించేశారు లోపలికి వెళ్ళిపోయిందని అంత నమ్మకంగా చెబుతూ ప్రెస్ మీట్ పెట్టి దేశమంతా విలేలా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేరుగా టెంపుల్ దగ్గరకు వచ్చి ఒక ప్రమాణం చేస్తే భక్తులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి రాజకీయ అంశాలు అయితే ఈ ప్రమాణాలు అవసరం లేదు. సరే, నేను ఒక మాట చెప్తా సార్. ఒక దేవదేవుడికి సంబంధించిన అంశంలో ఎలాంటి వాడికైనా సరే, ఇప్పుడు మనందరం బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడుతూ ఉంటారు, సామాజిక వర్గం లేదా ఆయన మతం గురించి, ఆయన గురించి. నిజంగా దేవుడికి ఆయన మీద అరే ఈరోడో వేరేవాడు వచ్చి నాకు సేవ చేయడం ఏంటి అనుకున్న దేవుడు కనుక అనుకుంటే ఆయనకి 2 times గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది సార్ చైర్మన్. అలాగే 3 సార్లు గోల్డెన్ ఆపర్చునిటీ ఒక బోర్డులో ఉండడానికి అవకాశం వస్తుందా సార్? ఆయనకి అక్కర్లేదు, ఖచ్చితంగా ఆయన రిజెక్ట్ చేసుకుంటాడు. మీరు రెండోసారి దర్శనం ప్రయత్నిస్తేనే మనకు కుదరదు సార్. అవును, అదే అంటారు చూడండి, శివుని ఆజ్ఞ లేనిది చేయమైనా కదలదు అన్నట్టు. అక్కడ తిరుమలలో ఆయన ఆజ్ఞ లేనిది ఏ పని జరగదు. ఇలాంటి దగ్గర ఇవాళ ప్రక్షాళన సంప్రోక్షం చేశారు. సే ఫర్ ఇన్స్టెంట్ ఈయన చెప్పినట్టు 4 వ్యాన్లు లోపలికి వెళ్ళి అనుకుందాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు. ప్రక్షాళన ఏంటి సార్? ఒక మంటలాడిది 4 మంత్రాలు చదివి మొత్తం గుడి చుట్టూ తిరిగితే సంప్రోక్షణ అయిపోద్దా సార్? నాకు బాధాకరమైన విషయం ఏంటంటే సార్, అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గంలో పండితులు ఎవరైతే వాళ్ళు నైవేద్యాలు అవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళకి మనసు ఎలా ఒప్పుతాం సార్? ఒక్క మాట కూడా మాట్లాడకుండా సంప్రోక్షణ కూడా చేసేస్తామని ఒప్పుకొని వాళ్ళ ఈ ప్రభుత్వంకి అకార్డింగ్ టు దర్ ట్యూన్స్ అన్ని ప్లే చేయడానికి
అంటే అవ్వని పెళ్లికి బాజాలు కొట్టినట్టు వీళ్ళు ఖచ్చితంగా ఏదో అయిపోయినట్టు పిక్చరైజ్ చేస్తూ ఒక మనిషిని ప్రసన్నం చేసుకునే దగ్గర ఈ సంప్రోక్షణ చంద్రబాబు గారి నోరుకి చేస్తేనే సరిపోద్ది కదా. సరే ఏదైనా కానీ ఇప్పుడు ఈ వ్యవహారం అంతా జరిగింది ఈ ప్రభుత్వ హయాంలోనే కదా సార్. నేను ఇక్కడ నేను ఒక మాట చెప్తాను సార్. వాళ్ళు ఎప్పటి నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నారని మనం ఎప్పటి నుంచో నెత్తి నోరు కొట్టుకుని మాట్లాడుతున్న జనం నమ్మారో నాకు తెలియదు. కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే విందాం. ఒక్కసారి వినేస్తే ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారి బయట ప్లే చేయండి. 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. అవి సప్లై చేసే కార్యక్రమంలో 2 ట్యాంకర్స్ 6/7/24 15/7/24 2 ట్యాంకర్స్ సరిగా లేవని మా వాళ్ళు అనలైజ్ చేశారు. ఈఓ అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. అవి సప్లై చేసే కార్యక్రమంలో 2 ట్యాంకర్స్ 6/7/24 15/7/24 2 ట్యాంకర్స్ సరిగా లేవని మా వాళ్ళు అనలైజ్ చేశారు. ఈఓ ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఇది వీళ్ళు చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా? నేను ఒక విషయం ప్రజలకు చెప్పాలి సార్, తర్వాత మీరు ఏదైనా అనండి. ఇది ఒక్కసారి చూపించు బాబు. భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం. భక్తి ఛానల్ 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకే స్పెషాలిటీ ఉంది. ఇది నేను ఛానల్ ఎందుకు ఉండండి సార్. ఇది స్వామివారి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇది ఫస్ట్ ప్రజలు తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే నిత్య కైంకర్యాలు 24 గంటలు ప్రజలు ఏ ఇంట్లో కూర్చున్నా స్వామివారి ఛానల్ చూసుకుంటూ తరించడానికి ఆనాడు ఇదే అపవాదు మోసిన రాజశేఖర రెడ్డి గారు కూడా, ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, భువన్ కరుణాకర్ గారికి, మన ఎవరండి సుబ్బారెడ్డి గారికి, వీళ్ళందరికీ ఒకటే ఒక మాట. వీళ్ళందరూ ఏ మతస్థులు అన్న మాట్లాడుతున్న దగ్గర నిజంగా స్వామివారి రుణం తీర్చుకున్న వ్యక్తులు ఎవరంటే ఆ కుటుంబం. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను. ఎందుకంటే ఎస్వీబీసీ ఛానల్ 42 కోట్లు ఖర్చు పెట్టి ఎస్వీబీసీ ఛానల్ పెట్టడానికి కర్త కర్మ క్రియ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత అలా అబ్దుల్ కలాం గారిని ప్రధానమంత్రి అందరినీ కన్విన్స్ చేసి రాష్ట్రపతి చేసిన ఉదంతంలో ఆయన కళ్ళగనమంటే నిజంగా కళ్ళే కంటూ కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు. ఆ కళలు సాకారం చేసి వాళ్ళు నెక్స్ట్ ప్రభుత్వం, అది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఇప్పుడు కూడా ఇదే టీటీడీకి సంబంధించిన కళలు కంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో టెంపుల్, అమరావతిలో టెంపుల్, కాశ్మీర్లో టెంపుల్, వైజాగ్లో టెంపుల్ అండ్ బెంగాల్లో టెంపుల్, దేశ విదేశాల్లో 42-37 టెంపుల్ కట్టిన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇవి గమనిస్తే కళలు ఎవరో కంటుంటే సహకరిస్తున్న వీళ్ళని ఇలా అబాస్పాలు చేయడానికి, అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, అదేంటి రాజెక్కిన బండి కాదు ఆయన మోసిన బోయిలు ఎవరు అన్నట్టు నిజంగా కళలను సాకారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని ప్రజలకి ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తారు. ఆఖరికి 7 కొండల కూడా మీద కూడా ఆయనకు అంత అపవాదం వేసి ఆఖరికి 7 కొండలు ఆయన ఒక జీవో ఇచ్చాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారే. మీకు ఇంకో మాట చెప్పనా, ఒక కాన్స్పిరసీ, ఒక గులకరాయి తగిలిన జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే, ఒక కోడికత్తి బాధితుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నది వెనకాతల ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒకటి జరుగుతుంది చూడండి. ఏదైనా పొరపాటు జరిగితే దేవదేవుడే శిక్షిస్తాడు అన్న ధోరణిలో ఆయన మీద ఏమైనా ఇటువంటి కుట్ర కూడా ఉండొచ్చా నాకు తెలియదు. ఇది చెప్తున్నాను సార్, ఆయన మీద ఏమైనా ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, ఆయన ప్రాణహాని ఉందా? అదొకటి క్లియర్ గా, ఎందుకంటే సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది చాలా మంది చూసుండకపోవచ్చు. నేను సోషల్ మీడియా ఒక అనుమానం వ్యక్తమైంది. నేను అదే చెప్తున్నాను సార్, సోషల్ మీడియాలో ఇప్పుడు నేను ఒక గొలకరాయి అన్నప్పుడు అవహేళన, నెక్స్ట్ ఆయన కోడికెత్తి అన్నప్పుడు అవహేళన, నిజంగా అవహేళన చేశారు. చిన్న దెబ్బే కదా, ఏదైనా పెద్ద కుట్ర చేసి వెంకటేశ్వర స్వామిపైకి నెట్టేసే ప్రయత్నం జరుగుతోందని సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఖచ్చితంగా నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే కీడించి మేలేంచాలి సార్, మమ్మటం లేదు దీంట్లో. ఎందుకంటే పొరపాటు గ్రహపాటు అన్న దగ్గర కొన్ని అనవసరమైన పరాక మాటలు రావు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఎంత బుల్డోస్ చేసి బొంబాటు చేస్తుందంటే కట్ పేస్ట్లో నిన్న మొన్న జమినీ గణేషన్, శివాజీ గణేషన్ లాగా అమ్మా అని పెట్టి అమ్మ కాన్సెప్ట్ డ్రైవ్ చేశారు. తర్వాత 2 to 3 years ఈ కాన్సెప్ట్లో ఏమవుతుంది, ఇటు తిప్పి అటు తిప్పి ఇది వెనక నుంచి ఏమన్నా ఆల్రెడీ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అమ్మడానికి మొదట బోట్లు అన్నారు, తర్వాత లడ్లుకి తెచ్చారు. దీని వెనకాతల ఈ 2 బోట్లు లడ్లు గురించి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉపద్రవం తీసుకొచ్చారు. దీనికన్నా ముందు ఆ బొలిశెట్టి సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి
కార్మిక సంఘాల మధ్యలో స్పిట్లిట్టీలా మాట్లాడిస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి ఊరు మంగళం మీద పడినట్టు ఆయన వెళ్ళి ఇవాళ నేను అదేంటంటే అదే దీక్ష ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసినోడు తుంటి ఆయన కొడితే ఏదో తప్పు చేసుకొని ఆయన ఏమన్నా ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఏ ఆగమ శాస్త్రంలో చెప్పారు, ఇప్పుడు ఏ పురాణాల్లో ఉంది? మీరు ఇవి కాదు ఉండండి ఒకసారి, మీరు పెద్ద సెంటెన్స్లు పెట్టకండి. వీళ్ళు చేసినన్ని పనులు చేసేస్తున్నారు, చేసి ప్రాయశ్చిత్త. ఇప్పుడు పంత నానాజీ గారు ఉన్నారు అక్కడ, చేయవలసిన పని అంతా చేసి ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష. ఇప్పుడు రేపు జానీ గారికి కూడా కోర్టులో ఏదో చెప్పేలాగా ఉన్నారు, నేను ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటాను సార్ ఈ పార్టీ పరంగానే. ఇడిది పడి తిప్పి ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కట్టిన లింగమనేని గారి దశావతారాల గుళ్ళో వీళ్ళకి దీక్ష, పబ్లిసిటీ కోసం ఏదో ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నారు. అదే అది ఖచ్చితంగా వాస్తవం అదేనా? అదే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి లింగమనేని గారి ఇంట్లో ఉన్నంత కాలం ఇలాంటి ఉపద్రవాలు ఆయనకో లేదంటే మన రాష్ట్రంకో గ్యారెంటీ అది. దీని కార్యక్రమంలో ఇప్పుడు పవన్, ఇఫ్ యూ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాప్, పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే చుట్టుకోపోతుంది. రైట్, మీరు ఇది గమనిస్తే ఈ కాన్స్పిరసీని కొంచెం దయించి అలర్ట్ చేయండి సార్. రైట్. ఎస్, వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ మనతో పాటు జాయిన్ అయ్యారు. రెండు ప్రశ్నలు సార్, రెండు ప్రశ్నలు. ఒకటి, ఏదైతే అడల్ట్రేషన్ జరిగిందని అంటున్నారో ఆ నెయ్యిని మేము వాడలేదు, తిప్పి పంపేశాం, ఈవో స్టేట్మెంట్. లేదు దాన్ని నేను లడ్డూలో కలిపేశాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆయనేం పంపేశాను అంటున్నారు, ఈయనేమో నేను లడ్డూల్లో కలిపేటట్లు నేను చూసుకున్నాను, కలిపేశానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సింపుల్ లాజిక్ అయిపోయింది. ఇందులోనే ఇంకో పార్ట్, ఇది ఎప్పటి నుంచి వాళ్ళు సరఫరా చేస్తున్నారన్న అంశాన్ని కూడా కొద్దిసేపటి క్రితం బయట ప్లే చేసాం. జూన్ 12 ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ నెయ్యి ఫస్ట్ సప్లై ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే స్టార్ట్ అయింది. ఇది ఒకటో క్వశ్చన్. ఇక్కడ తప్పెవరిది, పాపం చేసింది ఎవరు? ఒకటి. రెండోది, హైదరాబాద్లో ల్యాబ్ ఉంది సార్, ఎన్ఐఎన్ ఉంది, తర్వాత ఇంకొక సంస్థ ఉంది ఎఫ్ఎస్ఎల్ అయిపోయిందా, తర్వాత మైసూర్లో ఉంటుంది. ఇవేవి కాదని ఎన్డీడీబీకే ఎందుకు పంపారు? ముందు ఫస్ట్ అడిగిన దానికి చెప్పండి. ఎన్డీడీబీ వెనుక కూడా ఏమైనా ఉందా, ఏమైనా మీకేమైనా అనుమానం ఉందా? తర్వాత మాట్లాడు. ఎస్, డెఫినెట్లీ సార్. ఎందుకంటే ఈశ్వర్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఈవో స్టేట్మెంటు మొట్టమొదటి అంటే మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కంటే ముందు జూలై 23వ తారీఖున ఈ వెజిటబుల్ ఫ్యాట్ అనేది కలిసింది నెయ్యిలో అని చెప్పాడు తప్ప యానిమల్ ఫ్యాట్ అని అక్కడ మాట్లాడలే. అవును. దాని తర్వాత మళ్ళీ యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నాడు. మళ్ళీ విలేకరులు యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటున్నారు కదా, మరి దాన్ని మీరు వాడారా అంటే అబ్బాయి అసలు మేము యానిమల్ ఫ్యాట్ కలిసింది వెనక్కి పంపించేసాం. 4 లారీలను మొత్తం వాళ్ళు 10 లారీలు సప్లై చేశారు. 10లో 6 లారీలను వాడాము, అంటే 6 ఆవు నెయ్యి ట్యాంకర్లను వాడాము. 4 మేము రిజెక్ట్ చేసి పంపించాము. ఏదైతే మీరు అన్నట్టుగా జంతువుల కొవ్వు కలిసినది మేము వాడలేదు అనేది ఈవో ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అవును. చంద్రబాబు నాయుడు గారు దానికి విరుద్ధంగా ఏంటంటే లోకేష్ ఏం చెప్తాడు, దీనికి అసలు ముఖ్యమంత్రికి బాధ్యత ఉండదండి, ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధం ఉండదు, అది ఒక అటానమస్ బాడీ అని చెప్పి లోకేష్ ఏదైతే మొన్న ఇంగ్లీష్ ఛానల్కి వచ్చి లాంగ్వేజ్ మాట్లాడాడో దాంట్లో ఆయన చెప్పినట్టుగా మరి సంబంధం లేదనేమో లోకేష్ చెప్తాడు ముఖ్యమంత్రికి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటే ఏంది, ఈవోనేమో కలవలేదు అంటాడు. నువ్వు కలిసిందంటే నువ్వు వెళ్ళన్నా కలపాలి ఈవోకి తెలియకుండా. బలవంతంగా లోపలికి వెళ్ళిందని ఆయన అన్నారు. ఈవో చెప్పినా సరే వినకుండా లోపలికి వెళ్ళిపోయాయి, బలవంతంగా వెళ్ళిపోయాయి. ఇప్పుడే నేను ఈవో కలవలేదు అంటున్నాడు. చంద్రబాబు కాదు, తిరిగి పంపించేసాను అన్నారు. మాట కూడా వినకుండా లోపలికి పంపించారని అంటున్నారు చంద్రబాబు. సార్ ఈవో ఏమంటున్నాడు, ఆ లారీలను మేము వెనక్కి పంపించేసాం అన్నాడు. అవును. చంద్రబాబు నాయుడు ఏమో కలిపేసింది తినేశారు, అందుకని వాళ్ళు శుద్ధి చేస్తున్నా అన్నాడు. అవును. అంటే ఈవోకి తెలియకుండా చంద్రబాబు నాయుడు అన్నా కలిపి ఉండాలి, లేదంటే చంద్రబాబు నాయుడు అన్న అబద్ధం ఆడుతూ ఉండాలి. ఈ రెండిట్లో ఒకటన్నా జరగాలి, అంతే కదా. అంటే తెలియకుండా ఈవోకి కూడా తెలియకుండా చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు ఈ జంతువుల కొవ్వు కలిపి మనందరికన్నా పెట్టుండాలి, ప్రధానమంత్రి గారు కూడా పెట్టుండాలి. ఇదన్నా జరగాలి జరిగితే. ఎందుకంటే ఇప్పుడు శుద్ధి చేస్తుంటే అదే కదా, జరగని దానికి శుద్ధి చేయడం ఎవరు? అవును. శుద్ధి చేస్తున్నారంటే జరిగి ఉండాలి, జరిగి ఉందంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిపించండాలి. వెనక్కి పంపేసిన తర్వాత ఇంకేం జరుగుతుంది? ఏమో వెనక్కి వెళ్ళిన ట్యాంకర్లోని మళ్ళీ కొద్ది తీసుకొచ్చి కొద్దిగా కలిపినట్టే కదా, అదన్నా జరిగి ఉండాలి. అట్లా వెళ్ళడానికి లేదు కదా సార్, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి అనుకుంటే ఏదైనా జరిగింది కదా, తింపిని పంపించేసి రిపోర్ట్లు ఇవ్వట్లేదా? అట్టనే కావాలని కూడా కలపొచ్చు కదా ఆయన చెప్పినట్టుగా, లేదా కలవలేదు అంటే ఈయన అబద్ధం ఆడుతున్నారు. ఈ రెండింటిలో ఒకదానికి వాళ్ళు కన్ఫైన్ అయి ఉండాలి. శుద్ధి చేస్తున్నప్పుడు మీరు కలిపితే శుద్ధి చేయాలి,
కలిపితేనే శుద్ధి చేస్తాడు, అంతే కలిపాడు చంద్రబాబు నాయుడు కాదు, కలిపాడు. ఇక్కడ ఇంకో క్వశ్చన్, లోపలికి బలవంతంగా వెళ్ళిపోయిందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎవరు పంపించారు, వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎందుకు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు, ఎవరు వాళ్ళనేది బయట పెట్టాలి కదా. అసలు జరిగితేనే కదా బయట పెట్టడానికి. ఇది బయటకు వస్తే ఇది ఏమీ easy గా సార్? లేనట్టు- కాదు సార్, బలవంతంగా లోపలికి ఏమీ పంపించేశారు లేనటువంటి అంటున్నారు అంశం చంద్రబాబు. కాబట్టి ఎవరు పంపించిన వాళ్ళు ఎవరో తెలియాలి కదా ప్రపంచానికి, ఏమీ బయట లేనటువంటి ప్రపంచానికి. అంశం కాబట్టి 4-5 రోజులుగా పిల్లి మొగ్గలు వేస్తూ అదంటాడు ఇదంటాడు, అసలు అదంటాడు, లేదు ఇది కాదు అది అంటాడు. అసలు హౌ డేర్ జగన్మోహన్ రెడ్డి గారికి అంత గట్స్ ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తాడు అంటాడు. అరే గట్స్ ఉన్నాడు కాబట్టి లేఖ రాస్తాడు, నీకు గట్స్ సిగ్గు శరం ఏమీ లేదు కాబట్టి అరే ఎంక్వైరీ అని అడుగుతుంటే సుప్రీంకోర్టు జడ్జితో పారిపోతున్నాడు నువ్వు నీ కొడుకు కలిపి. దమ్మున్నాళ్ళు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళు ప్రమాణం చేసి వచ్చారు. సుబ్బారెడ్డి గారు నేను వస్తారని సవాల్ విసిరారు. మీరు దమ్ములేనాళ్ళు కాబట్టి చేతకానాళ్ళు కాబట్టి మీరు అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీరు రాలేదు. రెండోది ఇక్కడ కీలకమైనటువంటి ఎన్డీడీబీ మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఏంటది? అసలు ఈ తిరుమలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైతే 3 టెస్టులు జరుగుతాయో ఆ టెస్టుల్లో ఒకవేళ ఫెయిల్ అయితే ఎమ్మని వెనక్కి పంపించేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14 సార్లు వెనక్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుండి 18 ట్యాంకులు వెనక్కి పంపించారు. దాన్ని ఎవరు టెస్టులకు పంపించరు. దట్ ఈస్ అ ఫెయిల్. కల్తీ కలిసిందని అంటే లైక్ డాల్డా లాంటిది కలిసిందని వెనక్కి పంపించేస్తారు. మళ్ళీ ప్రత్యేకంగా టెస్టులకు పంపించాలి. అసలు ప్రత్యేకంగా టెస్టులకు పంపించరు. పాయింట్ నెంబర్ 1 పంపించుంటే 2014-19లో 14 ట్యాంకులు వస్తే ఎందుకు పంపించాలి అప్పుడు ఎన్డీడీబీకో లేదంటే సిడీడీబీకో? పెద్ద అనుమానంగా ఉంది ఇప్పుడు. ఎందుకు పంపించలే? ఎవరు అది కల్తీ అంటే వెనక్కి పంపించేస్తారు. కరెక్టే. దాంట్లో శాంపిల్స్ 3 శాంపిల్ తీసుకొని టీటీడీ వాళ్ళు చేసే ల్యాబ్ లో జరిగే టెస్టుల్లో ఎన్డీడీబీకి ఎందుకు పంపిస్తారంటే ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు ఏఆర్ దాంట్లో ఒక కంటైనర్ ఏదో పొరపాటున హ్యూమన్ ఎర్రర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఎన్డీడీబీ లాంటి దానికి పంపిస్తే ఈ సంబంధించిన దాంట్లో కనుక ఈ ఫ్యాట్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గానే ఉన్నాయనుకోండి, ఫర్ ఇన్స్టెంట్ వెజిటబుల్ ఫ్యాట్, ఓకే, దేర్ విల్ బి కన్సిడరేషన్ ఫర్ ద రెస్ట్ సప్లై. ఇప్పుడు అన్నట్టు ఈ కొవ్వు అలాడదు అనుకోండి. ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే 3 టెస్టుల్లో ఒకటి మాయిశ్చర్ కంటెంట్ అంటే తేమ, అవును, 2 వెజిటేబుల్ ఆయిల్, 3 ఫారిన్ ఆయిల్. సో నిజంగా వాళ్ళకి ఫారిన్ ఆయిల్ ఉన్నట్టు అనుమానం ఉన్నా వెనక్కి పంపించేస్తారు. సో మీరు ఇంకా సప్లై చేయొద్దని చెప్పేస్తారు. దిస్ ద బేసిక్. అసలు టెస్టులకు ఎన్డీడీబీకి అంతకుముందు ఎప్పుడు పంపించాలి? చంద్రబాబు నాయుడు గారు మరి 14 ట్యాంకులు వస్తే ఎన్డీడీబీకి ఎందుకు పంపించలేదు సార్? ఈ ఎన్డీడీబీదే పెద్ద కుట్ర. ఎందుకు ఎన్డీడీబీ అంటున్నా అంటే ఎక్కడైనా తిరుమలకు సంబంధించి ల్యాబ్లో టెస్ట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ మైసూరు, తిరుమలకు దగ్గరలో మైసూరు ఉంటుంది. మైసూరులో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పంపించారు. ఆ రిపోర్ట్లో ఏం లేదని వచ్చింది. అందుకని ఆ రిపోర్ట్ని బయట పెట్టట్లా. ఎన్డీడీబీ అని ఇంకోటి ఉంది. ఈ ఫోటోలో చూడండి సార్, ఇద్దరున్నారు. 2 అద్భుతమైన ప్రతినిధులు దీంట్లో. ఒకసారి చూపించండి. చాలా జూమ్ పెట్టాలన్నా, ఎందుకంటే ఈ అద్భుతమైన మహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకళ్ళు కొంతకు తెలిసి ఈ మధ్య టీవీలో వస్తున్నారు, ఇంకొక ఆయన అసలు ఎవరికి తెలియదు. మధ్యలో తిరుపతి ప్రసాదం కూడా ఉందన్న. అందుకనే ఇద్దరు మధ్యలో తిరుపతి లడ్డు. ఈవో శ్యామలరావు ఉన్నారు, ఎన్డీడీబీ చైర్మన్. సార్ ఈవో శ్యామలరావు ఎన్డీడీబీ చైర్మన్ కలిసి లడ్లు ఇవ్వడం ఏంటి సార్? ఎన్డీడీబీ చైర్మన్ తిరుమల వచ్చారు సార్. అసలు ఇది పెద్దది. వచ్చిన డేట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, వచ్చిన డేటు జూలై 5వ తారీఖు. జూలై 5న ఆయన వచ్చారు. జూలై 5. ఇది మనం ఏదో క్రియేట్ చేసింది కాదు. మీరు ఎన్డీడీబీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళి జూలై 5వ తారీఖు ఫోటో చూస్తే అర్థమైంది. ఒకసారి చూపించండి సార్. ఇద్దరు అద్భుతమైన వ్యక్తులు మీకు ఇవాళ పరిచయం అవుతున్నారు. దాంట్లో ఒకళ్ళు ఈ మధ్య ఉంది లేదు అది ఇది అన్నటువంటి వ్యక్తులు. ఇంకా జూమ్ చేయాలి, ఇంకా జూమ్ చేయండి. ఇద్దరు మధ్యలో తిరుపతి లడ్డు కూడా చూపించాలండి, ఎందుకంటే ప్రసాదం ఇస్తున్నారు. ఎన్డీడీబీ చైర్మన్ మధ్యలో తిరుపతి లడ్డు. ఎన్డీడీబీ చైర్మన్ శ్యామలరావు అన్న. ఎన్డీడీబీ చైర్మన్ మేనస్ షా. మరి నేమన్నా అమిత్ షా గారికి బంధువులు అక్కడ అయితే ఐడియా లేదు కదా, షా గుజరాతే కాబట్టి. చూడండి సార్, మేనస్ షా మధ్యలో తిరుపతి ప్రసాదం, యువతల పక్క ఈవో శ్యామలరావు. జూలై 5. జూలైలోనే కదా ఈయన ప్రమాణ స్వీకారం. సార్ జూన్ లో ప్రమాణ స్వీకారం చేసి జూలై 5 తిరుపతి వచ్చి ఎన్డీడీబీ చైర్మన్ కలిసి వెళ్ళాడు శ్యామలరావు గారిని. జూలై 6వ తారీఖు నెక్స్ట్ రోజు శాంపిల్ పంపించారు, ఏడాది శాంపిల్. ఇది కూడా ఒక్కసారి చూపించండి. ఇది కూడా చూపించారు ఒకసారి. వెంకయ్యనాయుడు గారు కూడా కలిశారు. వెంకయ్యనాయుడు గారు జూన్ 7 కలిశారు. అంటే జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది సార్. ఒకసారి మళ్ళీ పెట్టండి, మళ్ళీ మీరు ఆర్డర్ చెప్పండి. జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. జూన్ 7 వెంకయ్యనాయుడు గారు అండ్ మేనస్ షా చూపించండి. ఎన్డీడీబీ ల్యాబ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మేనస్ షా. అట్లా పెట్టు సార్, కనబడట్లేదు. డాక్టర్ మేనస్ షా. ఈ రెండు పక్క పక్కన పెట్టే
ఏమన్నా ప్రాబ్లం అది తీసుకోవడానికి ఒక్కసారి చూపించు మీరు కెమెరాకి పెట్టండి, అట్లా పెట్టు. ఇది ఎన్డీఏ ప్రభుత్వమే కదా సార్, అందుకని ఎస్ ఓకేనా సార్. ఇది జూన్ 7. అది జూన్ 7 సార్. తర్వాత జూలై 5 ఎవరైతే డైరెక్ట్గా తిరుమల వచ్చి ఎవరైతే మేనస్ షా వచ్చి మన తిరుమల అద్భుతమైనటువంటి ఈఓగా పనిచేస్తున్నటువంటి ఇది జూలై 5. జూలై 5వ తారీఖున ఇది కలిశాడు. ఉంది అది ప్రింట్. ఆ రోజు అదే రోజు ఈ రెండు అవే ఫోటోలు, అదే రోజు కలర్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి ఫేస్బుక్ పేజ్లో అది క్లియర్గా ఉంటుంది. సో కలిసి వెళ్ళిన తర్వాత తెల్లారే రిపోర్ట్ ఇక్కడి నుంచి పంపించాడు సార్ శాంపిల్, లేట్ కూడా చేయాల. అంటే అప్పుడు దాకా సప్లై చేసినప్పుడు అనుమానం రాలేదు, ఈయన వెళ్ళి కలిసి వచ్చిన తెల్లారి అనుమానం వచ్చేసిందంట. తెల్లారే అక్కడికి పంపించాడు. పంపించిన తర్వాత ఇంకా తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం చూసాం. అంటే మరి మైసూర్ ల్యాబ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాబ్లో మీరు టెస్టింగ్ పంపించకుండా మీకు సంబంధించినటువంటి మేనస్ షాకి చంద్రబాబు నాయుడు గారు రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంకోటి కూడా సార్, ఆ విజువల్స్ మనకు బయటకు రాలేదు కానీ ఇదే మేనస్ షా చంద్రబాబు నాయుడు గారిని విజయవాడలో కలిశాడు, వచ్చి ఇదే కరకట్ట హౌస్లో కలిశాడు. అది కూడా వ్యాపార లావాదేవీలకు సంబంధించి. ఎందుకంటే షామీర్పేటలో అంటే హైదరాబాద్ బేస్లో ఉన్నటువంటి షామీర్పేటలో హెరిటేజ్కి సంబంధించి ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టబోతా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి మేనస్ షా గారిని పిలిచి మాట్లాడి పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ విధంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నంలో 2 కాంట్రాక్ట్లు ఆయనకు అప్పచెప్పాడు. అదే సార్, ఒకటేమో బిజినెస్ కి సంబంధించిన కాంట్రాక్ట్, ఇంకోటేమో ఇక్కడ బురద జల్లే కాంట్రాక్ట్. 2 కాంట్రాక్టుల్ని మేనస్ షా ఆధ్వర్యంలో పంపించారు. హైదరాబాద్ లో ప్లాంట్ పెట్టుకుంటే పారిపోయింది, తరిమి కొట్టారని. ఇప్పుడు ఎవరు చంద్రబాబుని ఎవరు తరిమి? మరి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఫ్యాక్టరీ పెట్టొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో వచ్చి ఫ్యాక్టరీ పెట్టొచ్చు కదా. వీళ్ళు ఇప్పుడు హిందూ మత ఉద్ధారకులు, వీళ్ళు ఈ రోజు హిందూ మతానికి సంబంధించి ఉద్ధరించేటటువంటి ఉద్దండులాగా. అంటే ఇందాక ప్రసాద్ గారు చూపించారు ఎస్వీబీసీ ఛానల్, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎస్వీబీసీ ఛానల్ తీసుకొని వస్తే 42 కోట్లు దండగా. ఏం ఆల్రెడీ ఈనాడు ఈటీవీ లేదా, లేదంటే ఆంధ్రజ్యోతి లేదా, వాళ్ళు చూపించరా 3-4 గంటలు కావాలంటే? ఏమయ్యా సపరేట్గా ఎస్వీబీసీ ఛానల్ ఎందుకు? ఒక దేవాలయానికి ఒక దేవస్థానానికి 140 కోట్ల మంది హిందువులు ఉంటే ఓ ఛానల్ పెట్టేస్తారా అని చెప్పి మాట్లాడినటువంటి కొవ్వెక్కి మాట్లాడిన మాటలు. 2 అయ్యప్ప స్వాములు దీక్షలు చేసుకోవటం వల్ల ఆ టైంలో మందు సేల్స్ తగ్గిపోతున్నాయని మాట్లాడినటువంటి దుర్మార్గుడు. మనిషి అన్నాడు ఎవడో కూడా హిందూ మతంలో ఆచరించేవాడు ఎవడు బూట్లు వేసుకొని ఏదైతే చెప్పులు వేసుకొని పూజలు చేయడు. ఈ ఒక్క దుర్మార్గుడు ఈయన ఇలా పార్ట్నర్ పవన్ కళ్యాణే చేస్తాడు. నిన్న మీరు పవన్ కళ్యాణ్ టాపిక్ ఎత్తారు కాబట్టి నిన్న వేస్తారు ఆ దీక్ష అన్నాడు, పేరు అది గుర్తురాట్లేదు. ప్రాయశ్చిత్తం, జీవితంలో చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తమా? దేనికి ప్రాయశ్చిత్త దీక్ష అంటే? నిన్న ప్రాయశ్చిత్తం కదా. ఇదిగోండి సార్, ఒక్క నిమిషం జూమ్ చేయండి అన్న. ఇది నిన్న రాజకీయ ప్యాకేజీలో ఫోటో పెట్టండి. నిన్న రాజకీయ ప్యాకేజీలో భాగంగా చేసిన నిన్న రాజకీయ ప్యాకేజీలో భాగంగా నిన్న వేసుకున్న డ్రెస్సు నిన్న దీక్ష స్టార్ట్ చేశాడు. ఇదేం పైన ఫోటో, ఒక్క నిమిషం. ఇదేమో నిన్న రాజకీయ ప్యాకేజ్, ఇవాళ కింద సినిమా ప్యాకేజ్. పైన కండువ అదే ఉన్నట్టుంది కాదా? కాదా, పోన్లే మార్చారు, పోన్లే సినిమా మార్చారు. అయిపోయింది ఒక రోజుకి దీక్ష. ఇది ఇట్లా బ్రహ్మాండం అన్న. వీళ్ళు హిందూ మత ఉద్ధారకులు. ఏదన్నా పూజ అన్న పర్ఫెక్ట్ చేయండి నాయన. 11 రోజులు చేస్తారన్నారు. 11 రోజులు షూటింగ్, 11 రోజులు షూటింగ్ కోసమని అందుబాటులో ఉండకుండా ఉండటం కోసం దీక్ష చేస్తున్నా మీకోసం అని చెప్పి ఆడినటువంటి డ్రామా. నిజమేనది. షూటింగ్ హరిహర వీరమల్లు, అది కూడా విజయవాడలోనే ఒక అద్భుతమైన సెట్టింగ్ లో పెట్టారు. రిలీజ్ చేస్తాను కూడా ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదే రాజకీయ ప్యాకేజ్. నిన్న రాజకీయ ప్యాకేజీలో, ఈ రోజు సినిమా ప్యాకేజీలో అద్భుతం. వీళ్ళు ఇప్పుడు తిరుమల అపవిత్రం అయిపోయిందని చెప్పి ఏమయ్యా మరి నిన్న నుంచి 11 రోజులు అక్కడే ఉండి దీక్ష చేయాలిగా. మరి దీక్ష అయిపోయింది అప్పుడే, తెల్లారి షూటింగ్. అంటే నిన్న ఆల్రెడీ మీడియా సమావేశం అయిపోయిందంటే దీక్ష అయిపోయినట్టు. ఈయనేందో మరి 14 దీక్షలు అంటాడు. ఒక్కటన్నా చక్కగా హిందూ మతం మీద ఈయన చేసేటప్పుడు ఉండదు. ఇంకోటి రెండోది, ఈయన బీఫ్కు సంబంధించినటువంటి వీడియోలు మీరు కూడా ఇన్ని ఉంటారు. ఏదైతే బీఫ్ తినమని చెప్పి వీళ్ళ నాన్న చెప్పాడంట, అట్లానే ఇంకెవరు స్వామి వివేకానంద అంటే ఈయనకి చెప్పి బీఫ్ తినండి ప్రాబ్లం లేదని చెప్పాడంట. ఈ బీఫ్ తినమనేటటువంటి ఈ దుర్మార్గుడు ఈయన హిందూ మత ఉద్ధారకుడా? దేని తీసుకొని వీళ్ళందరినీ శిక్షించాలి సార్ మీరు చెప్పండి. బాప్టిజం తీసుకున్నానన్నాడు, ఈ దీక్షలు తీసుకున్నాడా? నేను బాప్టిజం తీసుకున్నాను, ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. బాప్టిజం తీసుకున్నాడు, ఎప్పుడు విరమించి ఎప్పుడు హిందూ మతంలోకి వచ్చి ఈ ఉద్ధరణ దీక్షలు చేస్తున్నామని అడుగుతా ఉన్నా.
నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు కానీ మీ కుమారుల పేర్లు ఏ మతం పేర్లు పెట్టారండి? ఎందుకు ఆయన చెప్పిన మాటలే మీరు మీ చెప్తున్నారు. కుమారుల పేర్లు ఏ మతం పేర్లు పెట్టారు? రష్యన్ క్రిస్టియన్ భార్య అయినటువంటి అల్లా లెజోనా గారికి పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేర్లు మార్క్ శంకర్ పవనోవిచ్చు, పొలేనా అంజనా పవనోవా. ఇది హిందూ మత పేర్ల. ఈయన హిందూ మత ఉద్ధారకుడు. సిగ్గు లజ్జ ఉండాలండి. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అంటున్నా, మీ రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఈరోజు ఏదైతే తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని పావుగా వాడుతున్నారో ఖచ్చితంగా ఇది మీకు ఇదే వినాశకాలం విపరీత బుద్ధి అంటారు కదా, మీరు ఎవరిని టచ్ చేయకూడదు వాళ్ళని టచ్ చేశారు. ఏ దేవుడి దగ్గరకైతే మీరు వెళ్ళకూడదో జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తిని ఎదుర్కోవడానికి మీరు ఇంకా రకరకాలుగా రాజకీయంగా రండి. కేసులు పెడతారా, లేదంటే వెళ్ళి దాడులు చేస్తారా ఆఫీసుల మీద, కానీ దేవుడి దగ్గర దేవుడి ప్రసాదాన్ని పావుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళాలని ప్రయత్నించారు. అది ఖచ్చితంగా ఉల్టా వేల మీద పడిద్ది. ఇది మాత్రం ఎక్కడ ఉండేది లేదు. ఒక్క నిమిషం సార్ అన్న, టైం తీసుకుంటా. ఇది తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు బాబు. ఇది ఇప్పుడు పొగాకు కన్నా ఇది కూడా చూడండి. ఒక్క నిమిషం సార్. తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్ ఏది నేను దీక్ష స్టార్ట్ చేయంగానే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇదే ఆంధ్రప్రదేశ్ అయితే మళ్ళీ బురద జల్లేవాళ్ళు వాళ్ళు వైసీపీయో లేదా ఇంకోటో అని. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ శివారులో కార్తికేయ టౌన్షిప్ కి చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి నెల 19 తిరుమల వెళ్లారు. 20 సర్వదర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుంటే వీళ్ళ బంధువులు అందరూ వెళ్ళారు సార్. దాంట్లో పొగాకు కలిసింది. వాళ్ళు విత్ వీడియోతో పెట్టారు. మరి ఇప్పుడు దీనికి సమాధానం ఇప్పుడు కదా మీరు శుద్ధి చేయాల్సింది. ఇది కూడా చూడండి కదా ప్రసాదం శుద్ధి చిత్తశుద్ధి చూడండి. ఇది ఎందుకంటే స్వామివారి విగ్రహం ఇస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూడమనండి. విగ్రహం తీసుకుంటున్నప్పుడు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్గా కింద చెప్పులతో సైతం తీసుకుంటారు. వీళ్ళేమో హిందూ మత పరిరక్షకులు. అయిపోయింది కదా సార్, నిన్న దీక్ష స్టార్ట్ చేశాడు, దీక్ష అయిపోయింది. దీక్ష ఎక్కడ సినిమా? ఇప్పుడు 10 రోజులు జనాలకు అందుబాటులో ఉండకుండా ఉండడం కోసం దీక్షలు ఏ రకంగా అబద్ధాలు ఆడుతున్నారనేది ఒకసారి చూద్దాం. ఈవో గారేమో కల్తీ నెయ్యిని తిరిగి పంపించేసాం 4 ట్రక్కులని ఈవో గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారేమో నేను లోపలికి పంపించేసి లడ్డుల్లో కలిపేశాను అంటారు. లడ్డుల్లో అది కలిసిపోయింది, ఆ లడ్డులే మీరు అందరూ తిన్నదే అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. అసలు అది కలవలేదు, తిరిగి వెళ్ళిపోయిందని మళ్ళీ నారా లోకేష్ అంటున్నారు. అంటే తన తండ్రికి పాపం చుట్టుకోకూడదని ఈయనేమన్నా ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఇది ఒప్పుకున్నాడో ఏంటో అర్థం కాలేదు. ఈరోజు ఆయన పెట్టినటువంటి ట్వీట్, ఏఆర్ డైరీ నిన్ననే చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళిపోయింది కలిపేశాం మేము అని చెప్పారు. ఈరోజు లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే ఆ 4 ట్రక్కులు తిరిగి వెళ్ళిపోయాయి, టీటీడీ తిప్పి పంపింది అని నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే తిట్టారులే, అది పెద్ద విషయం కాదు, అది కామన్. అది అవంతా చదవకండి. ఇక్కడ అక్కడ ఆపండి. జంతువుల కొవ్వు కలిపిన ఏఆర్ డైరీ నెయ్యి లారీలు 4ను టీడీపీ తిప్పి పంపింది, అదే ఈ రిపోర్ట్ చెబుతోంది. మరి చంద్రబాబు నాయుడు గారు లేదు నేను కలిపేశానన్నారు. చంద్రబాబు నాయుడే గారు కదా, వారే కదా అన్నారు కలిపేశాం మేము, మీరు అదే తిన్నారని అన్నారు కదా. మళ్ళొక్కసారి చంద్రబాబు నాయుడు గారు బయట ప్లే చేస్తే ఏది ఈవో కాపీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది అదొక్కసారి ప్లే చేస్తే శర్మ గారితో మాట్లాడతాం. వాళ్ళే చెప్తున్నారు మేమే కలిపేశామని. అప్పటికే 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్స్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024 ఎన్డీడీబీ ల్యాబ్ మందే. మనం ఎందుకు పంపాం అక్కడికి అనేది ఇప్పటి వరకు మనకి దానికి శ్యామలరావు ఎవరెవరితో ఎప్పుడు కలిసారు ఏంటనేది ఆధారాలతో సహా బయట పెట్టారు. మనకు కావాల్సిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, జాతీయ స్థాయిలో పెద్ద నాయకులు, వాళ్ళని కూడా ఆల్రెడీ పంపించున్నారు. అందరినీ పంపించారు. ఇప్పుడేమంటే లోపలికి నేను పంపించేశాను 4 లారీలని చంద్రబాబు నాయుడు గారు అంటారు. లేదు అది తిప్పి పంపించేశామని లోకేష్ గారు అంటారు. లోపలికి వెళ్ళిందా బయటికి వెళ్ళిపోయాయా? లోపలికి వెళ్ళిందా బయటికి తిరిగి పంపించేశారా? చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, తనయుడు లోకేష్ గారు ఇంకో మాట, ఈవో గారు మరో మాట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అది లోపలికి పంపించేశారు బలవంతంగా, ఎవరి మాట వినకుండా అని అంటున్నారు. ఎవరు చెప్పారు? ఎవరు పంపించిన వ్యక్తులు? వాళ్ళు ఎవరు?
ఇంత పాపం ఎలా చేస్తారు, ఇంత నేరం ఎలా చేస్తారు, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, కేసు నమోదు చేయాలి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 2 నెలల నుంచి జాగ్రత్తగా ఈ రిపోర్ట్ని పక్కలో పెట్టుకున్నారట. ఇప్పుడేమో లోకేష్ గారు వచ్చి తిప్పి పంపేశాము, మా నాన్నకి పాపం చుట్టుకుంటుంది అబద్ధాలు చెప్తే అని ఆయన అంటున్నారు. వాస్తవం ఏంటో ఒక్కసారి మనం శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు ఏంటి ఒకసారి చూపించండి సార్, ఇది ఒకసారి చూపి. శర్మ గారు ఏంటి దుర్మార్గం? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. ఈఓ గారేమో తిప్పి పంపేశామంటారు, చంద్రబాబు నాయుడు గారే మేము కలిపేశాము అంటారు, లోకేష్ గారి ట్వీట్ ఏమో మేము తిప్పి పంపేశామని అంటారు. ఎవరి మాట వినాలి? ఈ సిబిఐ ఎంక్వైరీనో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీనో జరిగితే ఏం తేలుతుంది అనుకుంటున్నారు చెప్పండి. ఏఆర్ డైరీ వాళ్ళకి తిరుమల తిరుపతి బోర్డు దేవస్థానం వాళ్ళు 27/7/2024 నోటీస్ ఇష్యూ చేశారండి. దాని మీద 28/7/2024 ఏఆర్ డైరీ వాళ్ళు షోకాస్ నోటీస్ కి రిప్లై ఇచ్చారు. రిప్లై ఇస్తూ అందులో మొత్తం 11 పేరాలు ఉన్నాయండి. అందులో 4th పేరాలో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఏఆర్ డైరీ వాళ్ళు AP 26TC477 TN02BA 9459 2 లారీల్లో వచ్చింది కూడా ఒకటే లేదు, కానీ అక్కడ ల్యాబ్ నెయ్యికి 2 రకాలుగా 2 రిపోర్ట్ వచ్చింది, కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిప్లైలో అక్కడ పేర్కొనడం జరిగిందండి. అట్లానే ఏదైతే శాంపుల్స్ తీసుకున్నారో ల్యాబ్ నుంచి వీళ్ళు శాంపుల్స్ తీసారో కొంత సాంకేతిక సమస్య కనిపిస్తుంది. ప్రసాద్ గారు తీసి 2 శాంపుల్స్ రిటైన్ చేసి ఉంచారు. వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు మీరు ఎక్కడ వాడలేదు కాబట్టి ఇందులో సిగ్నల్ ఉన్న చోట నుంచి మాట్లాడితే బాగుంటుంది. కొంత సిగ్నల్ ప్రాబ్లం కనిపిస్తుంది అక్కడ. ప్రసాద్ గారు, ఈఓ గారు చెప్పారు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోవాల్సింది. ఏ మాత్రం తేడా ఉన్నా 1 డ్రాప్, నేను అంటున్నాను 1 డ్రాప్ కూడా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు, వెళ్ళకూడదు, వెళ్ళేటటువంటి అవకాశమే లేదు. అక్కడ ఆ వ్యవస్థ కూడా ఆ రకంగా ఉంటుంది. ఎస్, ఈఓ గారు చెప్పింది నేను కూడా నమ్ముతున్నా, తిరిగి పంపిస్తారు. ఎందుకు తెలిసిన తర్వాత పోయి కలిపేవాడు ఎవడుంటాడు సార్? కానీ చంద్రబాబు నాయుడు గారు మేము కలిపేశాము అని అంటున్నారు, లోకేష్ గారు తిప్పి పంపామని ఇప్పుడే ట్వీట్ పెట్టారు. తండ్రిని కాదని, తండ్రి మాటకి వ్యతిరేకంగా ఇప్పుడు ట్వీట్ పెట్టారు. ఇప్పుడు నేను అంటుందంటే 3 కాంట్రడిక్షన్స్, తండ్రి, కొడుకు అండ్ శ్యామలరావు ఈవో. ఈ 3 కాంట్రడిక్షన్స్లో మీరు అవుట్కమ్ చూడండి. ఒక క్రానికల్ ఆర్డర్లో ఇందాక వెంకటరెడ్డి చూపించినట్టు క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఒక మోడస్ ఆఫ్ ఆపరెండా చూడండి. వెంకయ్యనాయుడు గారు తదనంతరం శ్యామలరావు గారు వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళు వచ్చినప్పుడు ఇదే లడ్డులు ఇవ్వడం. ఇప్పుడు మీకు లడ్డూలో కల్తీ జరిగితే లడ్డూల మీద ఫోకస్ చేస్తారా, నెయ్యి మీద ఫోకస్ చేస్తారు సార్? మళ్ళీ మాట చెప్పండి. కల్తీ జరిగింది లడ్డు, లడ్డూలో శనగపిండి వేయించి దోరగా నెయ్యి కలిపేస్తారు. ఎన్డీడీబీ చైర్మన్ కి ఏఆర్ డైరీ నెయ్యి కలిపినటువంటి లడ్డు ఇచ్చారా, మిగతా లడ్డు ఇచ్చారా? సార్ ఇంకో మాట చెప్తా సార్, ఆ పోర్టులో ఒక లారీ అన్లోడ్ అయ్యి మొత్తం కార్యక్రమం అవడానికి 4 రోజులు పడుతుంది. అవును, 4 రోజులకు లారీ వెళ్తుంది లోపలికి. ఈ లెక్కన 4799 ఏఆర్ దాన్ని కన్ఫర్మ్ చేసాడా? వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ లో 4799 వెహికల్ కి సంబంధించిన శాంపుల్ లేదు, అక్కడ పేరు లేదు కదా. ఇప్పుడు లేదంటే ఏఆర్ డైరీ అనేది ఏది లేకుండా శతకోట్ల లింగాల్లో బోల్డ్ లింగం అన్నట్టు ఆ శాంపుల్ దేనికి సంబంధించింది? ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్లకి వెళ్తాం సార్. అవును, మన పేరు ఉంటుంది, ఏజ్ ఉంటుంది, మేల్ ఆర్ ఫిమేల్ అన్ని ఉంటాయి కదా అక్కడ. అది ఉంటాయి ఒరిజినల్. కానీ ఇక్కడ ఎలా ఉందంటే సార్, అన్ని అంటే ఎవరు ఈ వ్యక్తి అనేది ఉంటుంది కదా, శాంపుల్ ఎవరి దగ్గర నుంచి తీసుకొని. ఇప్పుడు ఎన్డీడీబీ ఏంటంటే ఎవరిదో బ్లడ్ తీసుకున్నట్టు ఎవరిదో ఒక నెయ్యి తీసుకుని వాడు నచ్చిన స్టేట్మెంట్ రిపోర్ట్ వాడు ఇచ్చేస్తే అది ఏఆర్దో అవ్వచ్చు, లేదా క్రిమికారం అవ్వచ్చు, ఇంకోటి ఎవరిదో అవ్వచ్చు, 5 అయినా అవ్వచ్చు. వీళ్ళకి నచ్చిన వీడు ఎవరి మీద పగబడతారో వాడి పేరు చెప్తారు అనమాట. ఇప్పుడు ఏఆర్ మీద పగబట్టినట్టుకున్నారు, ఏఆర్ పేరు చెప్తున్నారు. పగబడ్డానికి కూడా జూన్ 12 కదా. జూన్ 12 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి దానికన్నా ముందు జరిగిందా తర్వాత జరిగిందా? ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నెయ్యి సరఫరా జరుగుతోందని వారే చెప్పారు కదా. ఇన్ని జరుగుతున్నప్పుడు యాక్యురేట్ గా ఈ ముందు మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించగలిగితే దీనికి క్రానికల్ ఆర్డర్లో ఒకదాని తర్వాత జరిగినవి ప్రమాణ స్వీకారం, ఎన్డీడీబీ చైర్మన్ ఇక్కడికి రావడం, వీళ్ళు అక్కడికి కలవడం, ఈ కార్యక్రమంలో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న FSL పనిచేయదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇక్కడ పనిచేయవు టెస్టింగ్లకి, కోతవేట దూరంలో ఉన్న మైసూరు పనిచేయదు. కానీ ఎన్డీడీబీ అల్లా సినిమాలు వెంకీ సినిమాలు నాకు ఆ పెప్సీయే కావాలన్నట్టు ఈ ఎన్డీడీబీ ఎందుకు కావాలి? ఓకే, అండ్ మోర్ ఇందాక రిజెక్షన్ ప్రొసీజర్లో వాళ్ళ కంపెనీకి ఎన్స్ఫోర్త్ మేము మీకు నాకు ఉన్న కాంటాక్ట్లో నేను 500 టన్నులో లేదా 16 టన్నులో 5,000 టన్నులో నేను సప్లై చేసే దగ్గర నా మీద మీరు అపవాదం చేశారు కాబట్టి నేను ఎన్డీడీబీ రిపోర్ట్ మీరు తెచ్చుకోమంటే నేను తీసుకొస్తా. ఇప్పుడు సైటోసానిటరీ సర్టిఫికేట్ ఉంటుంది ఎయిర్పోర్ట్ అథారిటీస్లో, ఆ సైటోసానిటరీ అప్రూవల్ కనుక లేకపోతే లోడ్ రిజెక్ట్. ద సేమ్ సినారియో. ఈ డెకేడ్స్ పరంగా పాటిస్తున్న ఈ నియమాలని కాంట్రడిక్షన్ చేసుకుంటూ వీళ్ళు ఒక హిందూ సామాజిక వర్గం మీద ఒక బురద జల్లితే వాళ్ళు ఏం చేశారంటే రామతీర్థంలో రాముడు తల తెగినప్పుడు ఎంతమంది ప్రొయాక్టివ్గా వచ్చారో చూసుకున్నారు.
అలా ఏం చేసినా ఈ కర్రక జెండా బ్యాచ్లు కానీ ఇప్పుడు ఇంతమంది ఈవోలు స్పందిస్తున్నారు, ఆ ధర్మారెడ్డి ఎందుకు స్పందించట్లేదు సార్ ఆయన ఒక వచ్చి ఇమీడియట్గా నా ఆయనలోనో మీ ఆయనలోనో ఒక ఉదాహరణకి ప్రమాణ స్వీకారం నుంచి ధర్మారెడ్డిని కూడా తప్పించారు అనుకుందాం. బాధ్యత నా ఆయనలో ఇది లేదని ఇవాళ భువన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయనకు కూడా ఒక ప్రమాణం చేయడమో లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం చేయాలి కదా. దీనికన్నా ముందు మీకు ఇంకోటి చూపిస్తా సార్. ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఫర్ ఎంటైర్ దేవాలయాల్లో ఓ పెద్ద ఆయన ఉన్నారు. ఆయన ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఈయన ప్రకాష్ కుమార్ గారని కర్ణాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో క్వాలిటీ కంట్రోలర్. ఆయన ఏం చెప్పాడు తెలుసా సార్, శ్రీవారి ప్రసాదంలో వాడే నెయ్యి విషయంలో అసత్య ప్రచారాలు బాధాకరం. ఆవు పాలలో కొవ్వు అధికంగా ఉంటుంది. నెయ్యి తయారీ ప్రక్రియలో ఎంతో కొంత శాతం కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి. నెయ్యిలో వేరే జాతి కొవ్వు కలిపితే వెంటనే అది పాడవుతుంది. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఎలా ఏడుస్తున్నారని చూపించాడు. ఒకసారి చూపించి బాబు ఇతన్ని. ప్రజలకు ఎలా చెప్పాలి ఇది నమ్మేవాళ్ళు? ప్రకాష్ చంద్రబాబు మాటలు నమ్మేవాళ్ళకి వాళ్ళు 40% ఉన్నారులేండి సార్, మిగిలిన 60%లో ఓటింగ్ ఫ్యాక్టర్లు డిసైడ్ చేసే వాళ్ళు వేరేగా ఉంటారు. 2 రోజులు ఆగండి. కామన్ సెన్స్ కదా సార్, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిస్తే వెంటనే చెడిపోతుంది. అది ఇది కూడా అంటే ఒక ప్రకాష్ కుమార్ గారనే సెకండ్ రోజుకి స్మెల్ వస్తుంది సార్. మీకు ఒక మాట చెప్తా సార్, లడ్డు మీరు మైటీరండి, ఇప్పుడు నా ఇంట్లో లడ్డు ఉంటుంది మీకు చూపిస్తాను. ఈ పోనీ ఏఆర్ డైరీ లడ్డు నేను తెచ్చుకున్నాను అనుకుంటాను సార్, అది కూడా నేను చెప్తా. నేను హిందువుగా ఒక బీఫ్ తింటే నా తల కోసుకుంటాను, నేను నిజంగా చెప్తున్నా. నాకు బతకడమే అనవసరం. సనాతన ధర్మం ప్రకారం నేను పాటించవలసిన నియమాలు హిందూ తత్వంతో ఏ విధంగా ఉండాలన్నది నియమావళి ఉంది. ఇది కాదని కాంట్రడిక్ట్ చేసేవాడు ఎవడైనా ఉంటారు, మాట్లాడతాను రమ్మనండి. నాకు తెలిసి శ్రీ వైష్ణవులు సమక్షంలో వాళ్ళే దాన్ని తయారు చేసే వాళ్ళు కూడా మాట్లాడట్లేదంటే ఎంత బాధ. ఎవరు సంప్రోక్షణ చేస్తారా 4 మంత్రాలు చదివి? మీరు మామూలుగా అనుకుంటున్నారేమో, తిరుమలలో గజ అని వణుకుతున్నారు సార్ ఎంప్లాయీస్. ఎవడైనా నోరు తెరిచి వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యోగం ఉండదని వార్నింగ్. అప్పుడే ఉద్యోగం ఉండదు, కొండ దిగలేవు నువ్వు అని భయపెట్టేస్తున్నారు. వీళ్ళు భయపెట్టేస్తే భయపడిపోతారు. మరి ఎవరు భయపడతారు. ఇప్పుడు చేత్తో పట్టుకున్నప్పుడు యానిమల్ ఫ్యాట్ ని చేత్తో బట్టి లడ్డూ తయారు. చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ అని లేదు, యానిమల్ ఫ్యాట్తో తయారు చేశారు లడ్డు అన్నారు. మనం కాబట్టి నెయ్యిలో అంటున్నాం, కానీ ఆయన చెప్పడమే యానిమల్ ఫ్యాట్తో లడ్డూలు తయారు చేశారు అని అన్నారు. మరి పట్టుకుంటే తెలియదా సార్? శ్రీ వైష్ణవులే కదా వాళ్ళు, ఎట్లయినా వాళ్ళు అలాంటి పనులు ముట్టుకుంటారు సార్. అది మాట ఉచ్చరిస్తేనే వాళ్ళు అక్కడికి పారిపోతారు. వాళ్ళు ఇన్నేళ్లుగా దశాబ్దాలుగా చేస్తున్నటువంటి చేతులు అవి సార్. అక్కడ చిన్న ఒక బీడీ దొరికిందనో లేకపోతే మాంసం ఎవరో తయారు చేస్తున్నారన్న ఒక మాటకే అక్కడ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. అక్కడ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఉంటారు. అక్కడ ఏదో నోరుంది కదా. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, లోకేష్ గారు మరో మాట. తండ్రి కొడుకుల్లోనే ఇది వైరుధ్యం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఈయన ఏం చెప్పాడు ఆయన ఎట్లా వెనుకుంటారు? దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతుండే అన్ని శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తా చంద్రబాబు నాయుడు గారి కంటే బిజీగా ఉన్నాడు కాబట్టి లోకేష్. వాళ్ళ తండ్రి ఏం మాట్లాడు ఈయన ఉండడు. లేదంటే డిఫరెంట్ ఎందుకు పెడతారు ఇద్దరు? దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు రెస్పాండ్ అవుతారు సార్? నాకు చెప్పండి. చుట్టపడి రెస్పాండ్ అవుతుంది కదా. వాళ్ళ ఒకటి ఏంటంటే వెనక అట్లా పెట్టిన ట్వీట్ అయ్యి ఉంటుంది తప్ప, లేదంటే ఇంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా లోకేష్ ఎందుకు పెడతాడు? పాయింట్ నెంబర్ 1. 2, ఈవో కలవలేదన్నాడు, వాడలేదన్నాడు. సో చంద్రబాబు నాయుడు కలిపాము వాడాము అంటున్నాడు, ఆయనే కలిపామంటున్నాడు, కలిపి తయారు చేసామంటున్నాడు. సో శుద్ధి చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారిని కదా, ఆలయాన్ని కాదు కదా. కలిపినటువంటి వ్యక్తులు నిజంగా కలిపి ఉంటే వీళ్ళ మైండ్ సెట్ ని ముందు శుద్ధి చేయాలి సార్. ఇలా హిందూ మతం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళ మైండ్ సెట్ ని శుద్ధి చేయాలి. రెండోది ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ లో కూడా దీంట్లో కలిసిందని ఎక్కడ ఇవ్వలేదు సార్. మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే మనకు తెలుగులో కొద్దిగా ఈనాడులో ఏం చేస్తారంటే వాళ్ళు తెలుగులో అద్భుతంగా రాస్తా ఉంటారు కొన్ని. ఈ కొవ్వులో కలిసి ఉంటాయని అనుమానం. చూపించండి అన్న. నెయ్యిలో జంతువు కొవ్వు అని పైన పెద్ద హెడ్డింగ్, అంటే కలిసిపోయినట్టుగా. లోపల పేజీలో సార్ ఇది, లోపల పేజీలో ఈక్వేషన్ సంఖ్య, ఉన్న ఎస్ వాల్యూ, ఉండాల్సిన ఎస్ విలువ, ఈ కొవ్వులో కలిసి ఉంటాయని అనుమానం. మరి రిపోర్ట్లో అనుమానం ఏందండి? రిపోర్ట్ అంటే రిపోర్ట్లో కలిసాయని చెప్పాలి. కలిసి ఉంటాయని అనుమానం ఏంది? వాళ్ళే రాశారు చూడండి, ఈ కొవ్వులో కలిసి ఉంటాయని అనుమానం, అసలు వాడలేదని ఈవో చెప్తున్నాడు. రైట్. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది సుబ్రహ్మణ్య స్వామి, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా పిటిషన్ వేశారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు చెప్పండి సార్? ఖచ్చితంగా విచారణ జరగాలి.
దీని మీద సుప్రీంకోర్టు మేము అంటుంది సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో మీరు అడుగుతున్నారు చంద్రబాబు ఎందుకు అడగలేదు అనుకో ఎందుకు అడుగుతాడు సార్? ఆయన రోజు అబద్ధాలు ప్రచారం చేయడం, వదిలేయటం, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకో అంశం ఎత్తుకోవడం, మళ్ళీ వదిలేయటం. ఆయనకే మంచిది కదా, పెద్ద ఇష్యూని టేకప్ చేశారు కదా ఆయన. ఏం టేకప్ చేశారు? టేకప్ చేస్తే అది కలవలేదని చెప్తారు, దాన్ని వాడలేదని చెప్తారు. వాళ్ళు ఆరోపణ చేసేది మా ప్రభుత్వంలో వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి ఏ రోజు వచ్చింది? వస్తే పోనీ దాంట్లో జంతువుల కొవ్వు ఉంది అనే విషయం అయినా బయటపడింది. పాయింట్ సార్, 2014-24 దాకా 5 సంవత్సరాల్లో మాకు 2 చైర్మన్లుగా పనిచేశారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదిగో పలానా సంవత్సరం, పలానా డేటు, పలానా నెలలో, ఇదిగోండి పలానా లారీ, పలానా డైరీకి సంబంధించి పలానా శాంపిల్లో, ఇదిగో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందన్న, దీన్ని వాడారని మీ దగ్గర ఆధారం ఉంటే పెట్టాలి కదా. వాడకూడదు సార్, అసలు వాడుంటే ఆధారం పెట్టాలి కదా అంటున్నా నేను. ఏం పెట్టకుండా మీ ప్రభుత్వంలో అది జరిగింది, మీ ప్రభుత్వంలో ఇది జరిగింది. శిక్షార్హులు సార్, అందరినీ తీసుకెళ్లి కేసులు పెట్టి లోపల సార్ అసలు ఎక్కడ జరగలేదు అంటున్నా. అటువంటి దానికి అవకాశం లేదు. 3 టెస్టులు చేసిన తర్వాత దాంట్లో 3 టెస్టుల్లో ఆ పాస్ అయితేనే ఆ ఆవు నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ ని లోపల గోడౌన్లో, అంటే తిరుమలకు సంబంధించిన పైన గోడౌన్లోకి తీసుకొస్తారు, లేదంటే వెనక్కే పంపించేస్తారు. ఏ ప్రభుత్వంలోనే ఇదే జరిగింది. సో ఎక్కడ ఎవరు తిరుమలకు సంబంధించి ఎవరో కూడా మీరు జరిగిందనేటటువంటిది ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అవన్నీ తప్పుడు కోతలు, రాస్తున్నటువంటి పత్రికలు తప్పుడు రాతలు. దయచేసి హిందూ మతాన్ని, ఏదైతే హిందూ మత దేవుణ్ణి కించపరిచే విధంగా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు శిక్ష విధిస్తాడు, ప్రజలు కూడా శిక్ష విధించాలి. ఎక్కడ మీరు తిన్నటువంటి ప్రసాదంలో ఏ ప్రభుత్వంలో తిన్నా ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా జంతువులు కొవ్వు అనేది ఎక్కడ కలవలా. ఎక్కడన్నా ఇదిగోండి మీకు అన్నట్టుగా ఇప్పుడు ఇదిగోండి పొగాకు ఇట్లాంటివి వచ్చి ఉంటాయేమో, ఎందుకంటే అక్కడ తయారు చేసే దగ్గర ఎవడో తెలియకుండా, ఎందుకంటే పైకి ఇవి కూడా తీసుకురాకూడదు. కానీ ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది తీసుకొని వచ్చారు. లోపలికి నెయ్యి ట్యాంకర్లు వెళ్ళిపోయాయని చెప్పి పైకి ఎట్లా వచ్చింది సార్? నాకు అర్థం కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినా సరే లోపలికి నెయ్యి ట్యాంకర్లు వెళ్ళిపోయాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాంట్లో లేవన్నా ఉందని చెప్తున్నారు. మరి పొగాకు ప్యాకెట్ ఎట్లా వచ్చింది? అయ్యా ముఖ్యమంత్రి గారు సార్, ఎన్డీడీబీ ఆయనకి ఇష్టమైనటువంటి ఎన్డీడీబీ ఇది నిన్నగా మొన్న సార్ ఇప్పుడు ఇంత జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆరోపణలు చేసినాకే ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో లడ్డులో పొగాక, అసలు పొగాకు కింద నుంచి పైకి ఎత్తుకెళ్ళడానికే లేదు. అట్లాంటి పైన లడ్డు పోర్టులోకి ఎట్లా ఎత్తుకెళ్ళారు, ఎట్లా వచ్చింది దాంట్లోకి? మరి ఇప్పుడు ఇది వచ్చినాక దీని మీద ఏం చర్యలు తీసుకోవాలి మీరు? ఇప్పుడు దీని మీద కదా డిస్కస్ చేయాల్సింది. సో మీరు కలిసిందని క్లియర్. ఇది ప్రసాదంలో ఫోటోతో సహా ఉంది. రైట్. సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నారో ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఈరోజు ఒక పిటిషన్ దాఖలు చేశారు, దీనిపైన సిబిఐ ఎంక్వైరీకి వేయాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే అవకాశమే లేదు. ఇప్పుడు 2 రోజుల నుంచి చూస్తున్నారు మీరు, చంద్రబాబు నాయుడు గారి ముఖంలో ఒక భయం, ఒక ఆందోళన, వెంటనే ప్రాయశ్చిత్తం. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పుకి, ఎవరైనా వాళ్ళు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం, అది కూడా ఏ ఆగమ శాస్త్రంలోనూ చెప్పలేదు, ఏ పురాణాలలోనూ ఇట్లాంటి పొలిటికల్ ప్రాయశ్చిత్తాలు లేవు. ఆయన దింపి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుంటారట. ఓవరాల్గా ఇప్పుడు సిబిఐ చేతికి కానీ వెళ్ళిందంటే, సిట్టింగ్ జడ్జి చేతికి వెళ్ళిందంటే చంద్రబాబు పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా, ఆయనైతే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. హిందువులైతే చర్చిల్లో కలిపేస్తే ఎలా, మసీదుల్లో కలిపేస్తే ఎలా, ఇప్పటికే అల్లకల్లోలం అయిపోతుంది, మీరు కూడా రండి దేశాన్ని తగలబెట్టండి అని పిలుపునిస్తున్నారు ఆయన ఇండైరెక్ట్గా. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నారో ఆ బయట ప్లే చేయండి సార్. ఈరోజు ఈ 2 సార్, ఒకటి సిట్టింగ్ జడ్జి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు చెప్పండి. ఒక క్వశ్చన్ చెప్పనా సార్? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఉత్తరానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అయిపోయిందా? రైట్, ఆ బయట ఒకసారి ప్లే చేయండి. సింపుల్. They were trying to create panic in the public and hatred in the public so that there's rioting takes place. And they use this explanation to put everybody in jail. It has failed. This is cheap lying by Chandrababu Naidu. He wants to harm the opposition so that he can rule forever without any opposition. But it's not going to work. I am sure that Chandrababu Naidu will not do 5 years. He'll fall in between. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారో ఇప్పటికీ అర్థం కాని విషయం. సిట్టు మాత్రం వేస్తానంటున్నారు. సిట్టు వేయడం అంటే ఒక బాసు తన ఆఫీస్లో వాళ్ళకి పని చెప్పడం లాంటిది. మరి అది అంతే కదా, ఆయన డిక్లేర్ చేసేసారు, విషయం డిక్లేర్ చేశారు. చేయకుండా ఉంటే నేను ఈ మాట అనేవాడిని కాదు. ఆయన కలిపేశామని చెప్పారు, లోపలికి వెళ్ళిపోయిందని చెప్పారు. ఈవో దాన్ని వద్దని చెప్పినా, నేను వెనక్కి పంపారని ఈవో చెప్తున్నా, నేను మాత్రం లోపలికి పంపించేసాం, మేము కలిపేశామని ఆయన అంటున్నారు. లోకేష్ గారు లేదంటున్నారు. ఏమైనా కానీ సిట్ కంటే కూడా ఇది సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐతో కానీ విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో కనుకేస్తే F2 సినిమా అంతేగా అండమే, అంతేనా? అధికారులు కూడా అదే చెప్పకపోతే అదే తేల్చేశారు కాబట్టి నేను అది తేలకుండా ఉంటే
సిట్ వేయడానికి ఒక అర్హత ఉంటుంది. నువ్వు డిక్లేర్ చేసేసావు, స్టేట్మెంట్ ఇచ్చేసావు, లోపలికి పంపించేసాను అనేసావు, అన్న తర్వాత సిట్ వేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.